నమస్కారం. నేను మీ షేక్ బాజీ. భారత్ మాతాకి జై. దేశంలో కొత్త రకాలైనటువంటి వింత పోకడలు, దేశ వ్యతిరేక శక్తుల యొక్క ఇష్టానుసారం మాటలు పెచ్చులూరుతున్నటువంటి సందర్భంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఇంటికి అనేక మంది పోలీసు కుటుంబాలని అన్యాయం చేసి క్లైమోర్ మైన్స్తో ఆర్డీఎక్స్ బాంబులతో పేల్చి చంపినటువంటి హిడ్మా అనేటువంటి మావోయిస్ట్ ఎవరైతే ఉన్నారో దాదాపు 350 మంది మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ప్రతి ఇంటిలో పుట్టాలని కోరుకుంటూ కొంతమంది భావజాలాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒకనాడు ఈ దేశంపై దాడి చేసి తాజ్ హోటల్లో దాదాపు 200 మందిని కాల్చి చంపినటువంటి కసబ్ కూడా 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ మావోడే అని ఒప్పుకున్న తర్వాత ఈ దేశం మీద దాడి చేసి ఇక్కడ ప్రజల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి కసబ్ యొక్క ఉరి తీసిన తర్వాత అంతిమయాత్రలో పాల్గొన్నటువంటి అనేక మంది ఆయన అభిమానులు కూడా భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మనం చూసాం. వారందరి మాట ఈరోజు చెబుతూ ఉన్నారు, మా యొక్క ఇళ్లల్లో హిడ్మాలు కసబులు పుట్టాలని చెప్పని. అందుకే భరతమాతను ఆరాధించి దేశాన్ని గౌరవించి వందే మాతరంపై ఉన్నటువంటి గౌరవం కొద్దిగా మాట్లాడుతున్నటువంటి మనమందరి మాట, మీ అందరి ఇళ్లల్లో హిడ్మాల్ని కసబుల్ని కనండి, మా అందరి ఇళ్లల్లో ఛత్రపతి శివాజీ